అందరికీ నమస్కారం అండి. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు ఎన్ఐటి సిరీస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈ యొక్క 119 ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో జేఈఈ మెయిన్స్లో ఉన్నటువంటి ఎన్ఐటీస్ అనుకోండి, అదేవిధంగా జిఎఫ్టిఐస్ అనుకోండి, ట్రిపుల్ ఐటీస్ అనుకోండి, వీటికి సంబంధించినటువంటి మన తెలుగు వారికి రెలవెంట్ అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనము అందిస్తూ వస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ హామీర్పూర్, హిమాచల్ ప్రదేశ్. సో ఇది ఒక అందమైనటువంటి రాష్ట్రం, పర్వతాలతో కూడుకున్నటువంటిది. సో మీ అందరూ కూడా హిమాచల్ ప్రదేశ్ అంటే మనకు ఒక టూర్ గుర్తొస్తూ ఉంటుంది, మనాలి, కులు మనాలి ఉంది కదా. సో ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతం అనమాట. సో ఈ ఎన్ఐటి హామీర్పూర్ అనేది కూడా సెకండ్ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ఎన్ఐటీస్. 32 ఎన్ఐటీస్లో ఇది సెకండ్ బ్యూటిఫుల్ ఎన్ఐటి. సో ఇది 7th August 1986లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీగా స్టార్ట్ అయ్యి 26th June 2002లో డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్తో పాటు ఎన్ఐటి స్టేటస్ కూడా ఇవ్వటం జరిగింది. ఎన్ఐటి హామీర్పూర్ అనేది 320 ఎకరాల్లో మోడర్న్ అమ్యూనిటీస్తో స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటి ఒక సంస్థ. సో ఇది అను ఇన్ హామీర్పూర్ డిస్టిక్, అను అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంది. సో ఈ యొక్క బై రోడ్ కానీ మనం వెళ్ళినప్పుడు ఇది 4 కిలోమీటర్స్ అండి. మెయిన్ బస్ స్టాండ్ హామీర్పూర్ నుంచి 4 కిలోమీటర్స్ దూరం ఉంది. సో ఇది మనకి యాక్చువల్గా మనం ఈ యొక్క సిటీకి కానీ చేరుకోవాలన్నట్లయితే 450 కిలోమీటర్స్ ఇది ఢిల్లీ నుంచి ఉందండి. కొంచెం ఘాట్ రోడ్ సెక్షన్ ఉంటుంది, చండీగఢ్ వరకు బాగుంటుంది తప్ప చండీగఢ్ నుంచి మరొక 200 కిలోమీటర్లు. నేను వెళ్ళాను ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు చూశాను అనమాట. చండీగఢ్ నుంచి ఏదైతే 4 hours జర్నీ ఉందో కొంచెం హారబుల్ జర్నీగా అనిపిస్తుంది. ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు రోడ్డు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి 8 lane రోడ్డు మీకు బరాబర్ వచ్చేస్తాం. కానీ బట్ చండీగఢ్ నుంచి మాత్రం హామీర్పూర్కి కొంచెం ఘాట్ సెక్షన్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది దీనికి ఎయిర్పోర్ట్ పరంగా తీసుకున్నప్పుడు ధర్మశాల అనేటువంటి ఒక ఎయిర్పోర్ట్ ఉందండి. ఈ ధర్మశాల నుంచి ఇది ఒక 75 కిలోమీటర్స్ దూరంలో ఉంది, జస్ట్ 2 hours జర్నీ. కానీ మనందరికీ కూడా హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ అట్లా కానీ పోదలుచుకున్నప్పుడు చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే చండీగఢ్కి మనకి రెగ్యులర్ ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి 4 hours జర్నీ. దీని యొక్క పొజిషన్ అమాంగ్ 32 ఎన్ఐటీస్ వచ్చేసి 19th పొజిషన్ అండి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో దీని యొక్క బ్యాండ్ వచ్చేసి 101, అంటే 100 to 150 ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో సెకండ్ బ్యాండ్లో ఉంది. సో ఇందులో 8 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, 4 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. కానీ ఈ ఇన్స్టిట్యూట్ని ఎక్కువ గర్ల్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఫస్ట్ ఇయర్లో కొంచెం గర్ల్స్ హాస్టల్ వసతి అనేది కొంచెం టైట్గా ఉంటుంది, ఎక్కువ మంది రూమ్లో ఉంటున్నారు అనేసి ఒక కామెంట్ కూడా ఉంది. బాయ్స్కి అయితే ఎటువంటి హాస్టల్స్లో ఇబ్బంది లేదు. సో ఇక్కడ ఫుడ్ అనేది యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్లో ఫుడ్ ఎట్లా ఉంటుందంటే అండి, చాలా ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతాయి, ఫ్రెష్ నాన్ వెజ్ దొరుకుతుంది. కంపారిటివ్లీ ఇక్కడ చల్లటి వాతావరణం. హిమాచల్ ప్రదేశ్ ఇంకొక దానికి కూడా మనకు ఫేమస్, మనందరికీ ఇష్టమైనటువంటి ఫ్రూట్ ఏదైతే ఉందో ఆపిల్ ఫ్రూట్. సో ఇక్కడ చాలా ఆపిల్ గార్డెన్స్ ఉంటాయి, మీరు అట్లా చేతికి అందుకొని కోసుకొని తినేసేయచ్చు. ఇక్కడ ఆపిల్స్ అనేవి చాలా విస్తృతంగా పండిస్తారు. ఇక్కడ నుంచి మాత్రమే మనకి యాపిల్స్ అనేవి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. కాశ్మీర్ యాపిల్ అంటారు, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ యాపిల్ అంటారు. ఇది ఒక సీజన్లో వస్తుంది, మన కాశ్మీర్ యాపిల్ ఇంకోసారి సీజన్లో వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ని కానీ తీసుకున్నట్లయితే ఇది మంచి ఇన్స్టిట్యూట్ అండి, ఏం సెకండ్ థాట్ లేదు, హ్యాపీగా తీసుకోవచ్చు. సో మీరు కూడా హిమాచల్ యాపిల్ లాగా తయారేసి ఇంటికి వస్తారన్నట్టు. సో విల్ బికమ్ సో క్యూట్ అండ్ బ్యూటిఫుల్ అన్నట్టు. సో 9:30 అనేది లోపల మనం అంతా కూడా హాస్టల్కి చేరుకోవాలని. 9:30 తర్వాత మనకి హాస్టల్లో అలౌ చేయరు. అంబికా హాస్టల్ అని, పార్వతి హాస్టల్ అని, మహేష్ హాస్టల్ అని, ఆరావళి హాస్టల్ అని, ఇట్లా మనకి హాస్టల్ నేమ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా. హిమాద్రి హాస్టల్, కైలాష్ హాస్టల్, నీలకంఠ హాస్టల్, ఇట్లా డిఫరెంట్ హాస్టల్స్ ఉన్నాయి. ఇక్కడ భోజనం పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మన భోజనం జరుగుతుందండి. కాకపోతే వీళ్ళు స్పైసెస్ ఎక్కువ తినరు, కొంచెం ఉప్పిడి సప్పిడిగా ఉంటాయి, బాగానే ఉంటుంది భోజనం అని, ప్రాబ్లం ఏం లేదు, అడాప్ట్ చేసుకోవచ్చు. మనం ఒక 15-20 days ఇబ్బందిగా ఉంటుంది. కానీ
ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఓన్ హెల్త్ కేర్ సెంటర్ ఉంది, హాస్పిటల్ ఉంది, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, వెరీ గుడ్ లైబ్రరీ ఉంది, ఇంక్యుబేషన్ సెల్ కూడా చాలా పెద్దదండి. ఇక్కడ వెరీ గుడ్ ఇంక్యుబేషన్ సెల్ ఉందన్నట్టు. సో ఇక్కడ టోటల్ ఇంటేక్ వచ్చేసి 850 ఇంటేక్ ఉందండి, 860 ఇంటేక్ ఉంది. 860 ఇంటేక్లో బ్రాంచెస్ పరంగా మనం తీసుకున్నప్పుడు కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి, ఎలక్ట్రికల్, ఈసీఈ, ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనే ఒక బ్రాంచ్ ఉందండి, మెకానికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఒకటి ఉంది. ఇక్కడ 5 years ఇంటిగ్రేటెడ్ సిఎస్సి ఉందండి. ఈ యొక్క అంటే దీంట్లో వచ్చేసి ఒక 28 సీట్లు అవైలబిలిటీ ఉన్నాయి. హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 1.5 కోటి వరకు వచ్చింది. కానీ వీళ్ళకి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ పిల్లలకి మాత్రం మంచి ప్యాకేజెస్, అంటే హైయెస్ట్ ప్యాకేజ్ 1.5 crores వరకు వీళ్ళకి వస్తూ ఉంది. సో యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 10.3 lakhs per annum వస్తుందండి. సో సిఎస్సి బ్రాంచ్ అయితే మాత్రం 1.12 crores 4 years వాళ్ళకి వచ్చింది. 1.51 crores వచ్చేసి ఇంటిగ్రేటెడ్ సిఎస్సి వాళ్ళకి ఇందులో ప్లేస్మెంట్ రావడం జరిగింది. సో రిమైనింగ్ బ్రాంచెస్లో సివిల్లో ఒక 10 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది, కెమికల్లో కూడా ఒక 10 lakhs యావరేజ్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వీళ్ళకి 17.80 మ్యాక్సిమం ప్యాకేజెస్ అండి. సారీ, ఇవి మ్యాక్సిమం ప్యాకేజెస్ ఉన్నాయి. ట్రిపుల్లో ఒక 17.8 ఉంది. సో ఈసీ వాళ్ళకి కూడా ఈసీఈ డ్యూయల్ డిగ్రీలో పెద్దగా ప్యాకేజెస్ రావట్లేదండి, ఓన్లీ 16.6 వచ్చింది. సిఎస్సి డ్యూయల్ డిగ్రీలో మాత్రం 1,51,00,000 వచ్చింది. సో చెప్పాను కదా, మంచి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, బిగ్ స్టేడియం ఉంది, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్, హాకీ, టేబుల్ టెన్నిస్, చెస్ లాంటి అన్ని యొక్క స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. సో మంచి అల్యూమినీ కూడా ఉందండి, ఎందుకంటే ఓల్డ్ కాలేజ్ కదా, సో అల్యూమినీ కూడా ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ పీపుల్ పరంగా కానీ చాలా ఫ్రెండ్లీ పీపుల్, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ని మనకి సౌత్లో ఇన్స్టిట్యూట్స్కి అయిపోయిన తర్వాత ఒక సీరియల్లో ఎటువంటి అనుమానం లేకుండా పెట్టుకోదగినటువంటి ఇన్స్టిట్యూట్. ఎందుకంటే సెక్యూరిటీ పరంగా కానీ లేకపోతే ఇంకెటువంటి ఇబ్బందులు ఇక్కడ ఓన్లీ లేవు. కాకపోతే ఒక చిన్న ఇబ్బంది ఒకటి ఉంటుంది, జనవరిలో మాత్రం ఇక్కడ టెంపరేచర్ ఒక దారుణంగా పడిపోతుంది. అది చూడడానికే కదా మనం మనాలికి పోతాం. అందువల్ల ఒక మంచి బాడీ కాంప్లెక్షన్ అయితే వస్తుందండి. టెంపరేచర్ మాత్రం ఆల్మోస్ట్ 0 degrees పడిపోతుంది అనమాట. నైట్ ఒక టైంకి వచ్చేసరికి దాదాపు 2-3 ఆ టైంకి కానీ వస్తే మేము కూడా అక్కడ ఉన్నాం దాదాపు ఒక 1 month పాటు. ఒక పర్టికులర్ టైం అయితే మాత్రం 0 temperature పడిపోతుంది, భయంకరమైనటువంటి. ఇక్కడ నుంచి మేము మనాలి ట్రిప్కి వెళ్ళినప్పుడు దగ్గర వీ స్పెండ్ దేర్ ఫర్ 1 month ఉన్నాం అన్నట్టు. సో ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అక్కడ మేము తెలుసుకున్నాం అన్నట్టు. కాబట్టి టెంపరేచర్ ఇష్యూ ఉంటుంది. ఈవెన్ హైయెస్ట్ టెంపరేచర్ కూడా 25 degrees కన్నా ఎప్పుడు మించి ఉండదు. సో వెరీ కూల్ టెంపరేచర్. ఇస్ ఆల్ అబౌట్ హామీర్పూర్ ఎన్ఐటి అండి. సో జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా కెరియర్ గైడెన్స్తో పాటు మీ యొక్క అన్ని కౌన్సిలింగ్లకు సంబంధించి జోషా కౌన్సిలింగ్ కానీ, సిసాప్ కౌన్సిలింగ్ కానీ, ఐఐటి, ఎన్ఐటీస్ సంబంధించినటువంటి జిఎఫ్టిఐ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, దాని యొక్క చాయిస్ ఫిల్లింగ్ కానీ, విట్, ఎస్ఆర్ఎం, అమృత, అదేవిధంగా శాస్త్ర అండ్ టాప్ ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ది ఇండియా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ, అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి ఎఫ్సెట్, ఎంసెట్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ కూడా మేము గైడ్ చేస్తాం మీ పిల్లల్ని, మిమ్మల్ని కూడా. అట్ ది సేమ్ టైం మీరు కానీ ఒక 10,000 rupees కానీ పే చేసుకున్నట్లయితే దీంతోపాటు మీకు ఒక సాఫ్ట్వేర్ ఇంట్రడక్టరీ కోర్స్ విత్ 1 language, తర్వాత చిన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఫండమెంటల్స్, ఫుల్ స్టాక్ సంబంధించి చేసి ఒక వెబ్సైట్ మీ బాబు లేకపోతే మీ పాప పేరు మీద వాళ్ళ చేత చేపించి వాళ్ళ ప్రాజెక్ట్ నిర్మించి ఆ 2 నెలల్లో వాళ్ళు ఓకే మాకు ఇది చాలా తెలిసినటువంటి డిపార్ట్మెంటు అని వాళ్ళు కాలేజీలోకి ఎంటర్ అయ్యేటట్టుగా మనం చేయడానికి ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఐ తీసుకున్నారనుకోండి, ఏఐ సంబంధించినటువంటి ఫండమెంటల్స్ అన్నీ కూడా మనం ఇంట్రడక్షన్ ఇస్తాం, ఆ రకంగా చేపిస్తాం. అదేవిధంగా డేటా సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్, ఇట్లా 3 డిపార్ట్మెంట్స్ మనకు ప్రామినెంట్గా కనిపిస్తాయి. లేదనుకున్నట్లయితే జనరల్ సిఎస్సి తీసుకోదలుచుకున్నప్పుడు ఫుల్ స్టాక్ సంబంధించినటువంటి ఫండమెంటల్స్గా నేర్పిస్తే మీకు ఒక ప్రోగ్రామింగ్ మీద ఆసక్తి అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ రకంగా ఈ మొత్తం ఎంటైర్ సిస్టమ్కి సంబంధించి ఓన్లీ వీఆర్ ఛార్జింగ్ 10,000 అండి. ఓన్లీ 200 మంది మాత్రమే తీసుకుంటాం, ఎందుకంటే మా యొక్క ప్రెమిసిస్ కేపబిలిటీ అంతే ఉంది కాబట్టి 200 వరకు తీసుకుంటాం. సో మీరు ఎర్లీ రిజిస్ట్రేషన్ కానీ చేసుకున్నట్లయితే
మీకు 6 నెలల పాటు మీకు ఒక బిగ్ బ్రదర్ లాగా మీకు ఈ టోటల్ ప్రాసెస్లో హెల్ప్ చేయడంతో పాటు మీకు ఒక కోర్సు కూడా నేర్పించి వాళ్ళని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నింపబడినటువంటి పిల్లల్లాగా వాళ్ళు ఆ యొక్క యూజీ ఇన్స్టిట్యూట్కి, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్కి ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ హరీ అప్ అయి 9133311450 నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీరు ఈ స్లాట్ బుక్ చేసుకునేదానికి, అదేవిధంగా మీకు కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది ఒక 1 అవర్ పాటు. ఆ 1 అవర్లో మీ యొక్క డిఫరెంట్ డౌట్స్ అన్నిటి కూడా క్లారిటీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బై.